ఇదే క్వశ్చన్ అడుగుతారని తెలిసి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కాదు, మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే అవును వీడు ఎందుకు రిచ్ హౌస్, ఎందుకంటే మేము మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఐఎమ్ రివీలింగ్ ఇట్. ఫ్లాష్ బ్యాక్లో హీరో గవర్నమెంట్ కాలేజ్లో చదువుతాడు. డైలాగ్ శ్రీకాంత్ అయ్యగారిది ఉంటుంది, మీరేం డబ్బులుగా చదవట్లేదు కదా అని చెప్పి, ఇదేమన్నా ప్రైవేట్ కాలేజా మీరు ఏమైనా డబ్బులు కడుతున్నారా అని. అలాంటి వాడు అక్కడ ఎందుకు ఉన్నాడు మరి అంత రిచ్చోడు. అందుకని వన్ డే భానుకి ఏమొప్పండి అదే నందు వాళ్ళు అనుకొని నాకు కూడా చెప్పారు, ఐడియా వాజ్ వెరీ గుడ్. ఏంటి అంటే భూటాన్ మారచ్చు, రౌండ్ ఆఫ్. అది అంటే కొంచెం కన్వీనియంట్గా అనిపించింది కానీ అది మరి ఏదో చెప్పాలి కనీసం అది సింపుల్గా అది అసలు అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా మీరు అడుగుతారు. అంటే ఒక్కోసారి అడగపోవచ్చు కూడా, ఓకే వాళ్ళు రిచ్ వాడు చదువుకోవడానికి వెళ్ళాడని, కానీ మేము అది కేర్ తీసుకొని మీ అడ్రస్ డేట్ మేబీ 100లో 1కి లాటరీ రాదా, వస్తుందిగా, వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా లాటరీ వచ్చిన వాళ్ళు. ఒకప్పుడు ఫస్ట్లో జీపే వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి డబ్బులు పంపితే ఒకటి వచ్చేది స్క్రాచ్ కార్డు గీకితే డబ్బులు వచ్చేది, 5 రూపాయలు పంపితే 10 రూపాయలు వచ్చేది, 10 రూపాయలు వచ్చేది. మేము అందరం అప్పుడు అదే పని మీద వాళ్ళం. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళం కాదు, రూమ్లోనే 4 కూర్చొని వరే నీకు 100 పంపుతాను, వాడికి పంపు, వాడికి పంపు, నాకు పంపు, అందరం గీకుడు, లాస్ట్కి అందరికి వెళ్ళి 100 వచ్చేది. అలా సో అలా భూటాన్ మహారాజ్ వచ్చింది. ఓకే, బట్ ఇట్ వర్క్డ్ అవుట్, బాగా నవ్వారు దానికి కూడా. ట్రూ. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ ఉండింది, అంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఏంటా ఏం లేదు, సో ఎట్లా సుదర్శన్తో అడిగించడం అది కూడా, సో దానికి ఆయన ఇచ్చే క్లారిటీ అంతా కూడా వర్కౌట్. కాకపోతే ఏంటంటే 2-3 సీన్లు తీసాం, అదే నిన్న బాగా స్టేజ్ మీద అదే అన్నాడు, అది యాడ్ చేద్దాం సార్, వీ వాంట్ యాడ్ ఇట్ 2-3. ఓకే ఓకే, ఎందుకంటే ఇప్పుడు కూడా